అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, లేకుంటే మరి దొర అని ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. దయ్యాలు వేదాలు ఏ రకంగా వల్లిస్తాయి? ఇవాళ ప్రజల్లో చివరి స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ప్రజల దగ్గర వెళితే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా, మరి ప్రజలు ఏం మాట్లాడుతున్నారా అది వింటే సరిపోతుంది. దయ్యాల గురించి మాట్లాడు కాదు, ప్రజల గురించి మాట్లాడదాం. ప్రజలను ఏ రకంగా మనం అభివృద్ధి పథంలో నడపాలి అనేది మాట్లాడదాం. మరి మీ హయాంలో 10 సంవత్సరాలు ఏం నడవలేదు అంటున్నారు, ఏం అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల పాలన చేసింది. 50 సంవత్సరాల పాలనలో మరి ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిండ్రు, ఎక్కడ అభివృద్ధి నడిచింది? మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి జరిగిందా? మనం ములుగు నియోజకవర్గంలో కూర్చున్నాం. మచ్చకు కొన్ని చెప్తా నేను. ఇవాళ ములుగు జిల్లా, వెనుకబడిన ములుగు జిల్లాను జిల్లాగా ప్రకటింపజేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ పక్క మండల్ మల్లంపల్లి మండల్ని మండలంగా తీర్చిదిద్దింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఏటునాగారం రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ప్రత్యేకంగా ఏటునాగారం వెనుకబడిన ప్రాంతమని ఫైర్ స్టేషన్ తీసుకొచ్చి అప్పటికప్పుడే ఫైర్ స్టేషన్ నెలకొల్పింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ జిల్లా ప్రకటింపజేసిన తర్వాత మరి జిల్లాలో మెడికల్ కాలేజీ కట్టించింది, తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ 400 పడకల ఆసుపత్రిని చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అదే రకంగా ఏటునాగరంలో మరి 200 పడకల ఆసుపత్రిని చేసింది కేసీఆర్ కాదా? ఇవాళ డయాలసిస్ సెంటర్ని ఏటునాగరంలో నెలకొల్పడం కేసీఆర్ ప్రభుత్వం కాదా? మరి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు, మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు కదా. మీరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిందో చెప్పండి. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరేం చేసిండ్రు అని అంటున్నారు. అదే రకంగా గ్రామ పంచాయతీ, ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయితే ఇవాళ గ్రామ పంచాయతీలను కట్టి ఇవాళ గ్రామ పంచాయతీలను ఓపెన్ చేసేది ఎవరు చేస్తున్నారు? ఓపెన్ ఎవరు కట్టించారు? ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఇచ్చింది ఎవరు? ఇవాళ చేసేది ఎవరు? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అభివృద్ధి ఉంది. ఇవాళ పక్కనే ఉన్నది ఇవాళ గిరిజన యూనివర్సిటీ అనుకుందాం. ఆ యూనివర్సిటీని తీసుకొచ్చింది ఎవరు? ఆ యూనివర్సిటీకి జాగా మరి ఇచ్చింది ఎవరు? ఇవాళ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఉన్నది. ఇవాళ రామప్ప దేవాలయంలో యునెస్కో గుర్తింపు పొందింది ఎవరి వల్ల? ఏ ప్రభుత్వం ఉన్నది అప్పుడు? ఇవాళ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇవాళ ప్రతి విలేజ్లో ఏదైనా జరిగిందంటే అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ తన స్పెషల్ ఉంటుంది. ఇవన్నీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నాం, పార్టీని కాపాడుకుంటూ పోతున్నాం. రైతుల విషయంలో ఇవాళ మాట్లాడవలసిన బాధ్యత మా పైన ఉన్నది. ఇవాళ రైతులకు ప్రత్యేకంగా రైతు బంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తాం, రైతులకు మరి అన్ని రకాలుగా ఇచ్చిన దాఖలాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఎంతమందికి మరి రైతు రుణమాఫీ అయింది మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. 40% అయిందా, 50% అయిందా, మరి మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ అయిందా మీరు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇవన్నీ తెలుసుకోకుండా ఇవాళ మీరు ఒకటి చెప్పిండ్రు ఎలక్షన్ అప్పుడు మహిళలకు 2500 ఇస్తామని అన్నారు. ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఇప్పుడు వరకు 2500? ఎంతమంది మహిళలు ఇవాళ 2500 తీసుకున్నారు మీ ద్వారా? ఇవాళ ప్రత్యేకంగా మా ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మిని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మిని మీరు చెప్పింది ఏంది? మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూ మేము తులం బంగారం ఇస్తామని అన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చిర్రు, ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు అది మీరు చెప్పవలసిన బాధ్యతే కదా. మీరు ఒక మాట మాట్లాడుతున్న స్థాయి గురించి, నేను చెప్తా స్థాయి గురించి. ప్రజలు నిర్ణయం చేసి
ఒక వ్యక్తిని తన స్థాయి పెంచాలన్నా తన స్థాయి దించాలన్నా అది ప్రజల నిర్ణయం. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూడా మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఒక మాట జారిండ్రు, దొర అన్నారు. ఎవరికి దొర? పార్టీకి దొరనా? అంటే ఆయన వెంకటేశ్వరరావు ఉన్నాడు కాబట్టి మీరు దొర అంటున్నారా? బతికిన వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఏటునాగారంలో సర్పంచ్. వాళ్ళ నాన్న ఏటునాగారంలో సర్పంచ్. అదే రకంగా వాళ్ళ పెదనాయన తెలుగుదేశం పార్టీలో మినిస్టర్. ఇవాటి నుండి వాళ్ళకి రాజకీయం రాలే. నిన్న మొన్ననే రాజకీయంలో రాలేదు వాళ్ళు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయంలో ఉన్న కుటుంబమే. ఆ ఇంట్లోనే మంత్రి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఇంట్లోనే మనకు తెలవనప్పుడు సర్పంచ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ అది మరి రాజకీయ కుటుంబమే. ఆ రాజకీయ కుటుంబాన్ని మనం విమర్శించడం కరెక్ట్ కాదు. మా జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. మీ ఆలోచన మీరు ప్రకారం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియపరుచుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.